ఏ వాక్యాన్ని మనం ధ్యానించాము? ఎవరు చెప్పట్లేదు ఏంటి? లాస్ట్ సండే మనం ద డే ఆఫ్ పెంటికాస్ట్. సో కొద్దిసేపు సైలెన్స్ ఉండేటప్పటికీ నాకేమనిపించిందంటే, ఒక గెస్ట్ స్పీకర్ ఒక చర్చ్కి వచ్చారట. వచ్చినప్పుడు మిస్ అయిన ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అడుగుతున్నాడంట, అరే ఆ రోజు నేను మిస్ అయ్యాను, ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు అంటే, చాలా బాగా చెప్పాడు వాక్యం అంటే, అదే ఏం చెప్పారంటే, ఏం చెప్పాడో తెలియదు కానీ చాలా బాగా చెప్పాడు. సో అట్లాగా ఉండకూడదని నా మనవి. బట్ థ్యాంక్ యూ. లాస్ట్ సండే వీ మెడిటేటెడ్ అపాన్ ద డే ఆఫ్ పెంటికాస్ట్. అయితే ఈరోజు మరి ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థాట్స్ అబౌట్ the Holy Trinity. The Holy Trinity. ట్రినిటీలో ఎవరు ఉన్నారు? నేను ఏదో క్విజ్ మాస్టర్ లాగో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ లాగో అడుగుతున్నానని అన్యదా భావించవచ్చు. లెట్స్ బీ ఇంటరాక్టివ్. బికాస్ కోవిడ్ టైంలో మనం ల్యాప్టాప్లతోనూ కెమెరాలతోనూ మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ పర్సన్. సో ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి రిమోట్లోను అండ్ వర్చువల్ మీటింగ్స్లో ఎవరు వింటున్నారో తెలియదు, ఎవరు చూస్తున్నారో తెలియదు. ఎందుకంటే మైక్రోఫోన్ ఆఫ్ చేసి ఉంటుంది, వీడియో ఆఫ్ చేసి ఉంటుంది. సో నిజంగా వాక్యం వింటున్నారా, ఉల్లిపాయలు కోసుకుంటున్నారా కూడా మనకు తెలియదు. సో బట్ ఇప్పుడు ఏంటంటే మీరు నా ఎదురుగా కనబడుతున్నారు కాబట్టి, సో ఎదురుగా ఉండేటప్పుడు లెట్స్ బి ఇంటరాక్టివ్. అప్పుడే మనం 30 minutesలో ముగిచ్చేసుకున్నా అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు వదులుతారు బాబా అనిపిస్తుంది. సో అట్లా కాకుండా కొద్దిసేపు అయినా సరే మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక థియోలోజియన్ వాక్యాన్ని ప్రారంభించే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడట. ఏంటి అంటే, దీని కెపాసిటీ ఎంత అయింటుంది? మిల్లీ లీటర్లో ఎంత వరకు వాటర్ పట్టొచ్చు? ఇందులో ఎంతండి? 500 ml. 500 ml కంటైనర్ టమ్లర్లో నేను 1 లీటర్ వేయాలంటే వేయగలనా? వేయలేను. ఓకే, కానీ నేను 250 ml వేసాను అనుకో, ఏమవుతుంది? ఇంకా 250 ml కెపాసిటీ ఉంటుంది. అదే నేను కప్పును బోర్లు ఇచ్చాను అనుకోండి, ఎంత ml? 250 ml వేయగలరా? అసలు 1 ml కూడా వేయలేము కదా. ఎందుకు? కప్పు బోర్లించింది కాబట్టి. మీ హృదయం అనే కప్పుల్ని తెరిస్తే దెన్ అది సింక్ అవుద్ది. అప్పుడు అట్లీస్ట్ నేను 500 ml వేసినప్పుడు 500 ml పైన 100 ml వెళ్తుంది కదా. సో కాబట్టి హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుగా హృదయం అనే కప్పుని మీరు తెరిచి ఉంచి, ప్లీజ్ బీ రిసెప్టివ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ take the word of God, because I'm not the one who is speaking, even though I'm standing here, but I'm a representative. So కాబట్టి దేవుడు మరి ఆయన ఒక నోటి బోరగా వాక్యాన్ని వినిపించేటప్పుడు, ఏదైనా పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు వస్తున్నప్పుడు నా నుంచి వస్తున్నట్టు కాదు. ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఎస్, బికాస్ జాన్స్ గాస్పల్ 1st chapter 1st verse ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. సో ఆ వాక్యము అన్న చోట మనం ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని పెడితే, ఎందుకంటే ఆయనకున్న అనేకమైన నామధేయాల్లో దేవుని వాక్యము అని నామధేయము ఉంది అని ప్రకటన గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఆది యందు యేసు ప్రభు ఉండెను, యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, యేసు ప్రభువు దేవుడై ఉండెను. సో ఇది ఎవరైతే ఆయన డీటీని నమ్మరో, ఫర్ ఎగ్జాంపుల్ జూయిష్ పీపుల్, దే ఆర్ స్టిల్ యాక్సెప్టింగ్, వెయిటింగ్ ఫర్ ద మసాయా టు అరైవ్, మసాయా టు కమ్. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రావటం, ఆయన మృత్యుంజయుడై పునరుత్థానుడై 3వ రోజున లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన పునరుత్థానుడవటం, 40 days శిష్యులకి కనబడటం, అండ్ దెన్ పరలోకానికి ఏతంపబడటం, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీకోసం నా కోసం విజ్ఞాపన చేయటం,
అండ్ దెన్ 40+10 50th డే పరిశుద్ధాత్మను మరి 120 elders they were in the upper room, and then పరిశుద్ధాత్ముడు అగ్ని నాళకుల వలె విభాగింపబడినట్లుగా ఇవన్నీ జరిగినాయి కదా, అది జరగబోతున్నాయి, అన్నీ జరిగినాయి. సో ఏది జరగబోతుంది అంటే దేవుని యొక్క రెండవ రాకడ. మొదటిగా ఆయన గొర్రె పిల్లలాగా వచ్చారు, బట్ రెండవసారి కూడా సాత్వికంగా గొర్రె పిల్లలాగా రాబోతున్నారా? ఎలా? యూదా గోత్రపు సింహం. అండ్ మనమందరము, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ on this planet earth, we have to stand in the line in front of that the throne of the white throne, right? ధవళ సింహాసనం ముందు మనమందరము నించోవలసిన వారమే. చనిపోయిన వారు వారి కార్యాలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఏ మాత్రమైనా దాన్ని మార్చగలరా? మా ఫ్యామిలీ ఆఫ్ 6, సో పేరెంట్స్ 2 అండ్ దెన్ సిబ్లింగ్స్ మేము 4. మా ఫాదరు 1989లో మార్చ్ 2 చనిపోయారు. అండ్ దెన్ మా ఫాదర్కి నన్ను డాక్టర్గా చూడటానికి ఎంతో కోరిక, కానీ అదే ఇయర్లో సెప్టెంబర్లో నేను మెడిసిన్ జాయిన్ అయ్యాను రంగరాయ మెడికల్ కాలేజ్లో. సో ఆయన కోరిక అయితే నెరవేరింది, ఆయన లేరు. సో మరి తర్వాత 2016 లీప్ ఇయర్ February 29th మై మామ్ వెంట్ టు బి విత్ ద లార్డ్. అండ్ దెన్ మరి ఆగస్ట్లో 2019లో మై ఓల్డర్ బ్రదర్ వెంట్ టు బి విత్ ద లార్డ్. సో నేను అప్పుడప్పుడు ఏదైనా మెమోరియల్ డే ప్రేయర్ మీటింగ్స్లో చెప్తుంటాను, మేము 6 పైన ఉన్నారు, 3 కింద ఉన్నాము. అంటే మేము 3 కింద ఉన్నాం కాబట్టి దేవుడు ఇంకా ఏదో మేము చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి, రైట్? సో మరి ఇక్కడ ఎవరైనా పైకి వెళ్ళిన పైన అంటే దాని అర్థం ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి నాకు వచ్చి, ఒరే నరేష్ నువ్వు జాగ్రత్తగా కుదురుగా ఉండరా, లేకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, లేకపోతే దానికి హేడిస్లోకి వెళ్ళిపోతావు అని ఎవరైనా నాకు వచ్చి చెప్తే నేను మొత్తం సెట్ అయిపోతాను కదా. సో అట్లాగే జరిగింది కదా ధనవంతుడు అండ్ లాజరు విషయంలో. సో లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసిన ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు వేసుకొని ఆయన వచ్చి పాతాళంలో ఉంటే, మరి లాజరు ఆయన కుక్కలు నాకుతున్నాయంట. ఎంత మన మామూలుగా ఏదన్నా డిస్కస్టింగ్ అంటాను చూడు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన అబ్రహాం రోమున అనుకున్నాడు, ఈ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసినాడు వచ్చి పాతాళంలో ఉన్నాడు. దాహం, ఎట్లాంటి దాహం అంటే ఒక్క చిన్న చిటికిన వేలు నువ్వు ముంచి దాని మీద నా నాలుక మీద అట్లీస్ట్ కొంచెం వేయగలవా అని అడుగుతున్నాడు. అంతటి. సో ద లేక్ ఆఫ్ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ ఎవర్. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో లేం కాబట్టి మనకి ఏం అర్థం కాదు. చనిపోయినప్పుడు చూసుకోవచ్చులే, చనిపోయినప్పుడు ఏంటి చూసుకునేది? గొంతులో ఉంటుండగానే, ప్రాణం గొంతులో ఉంటుండగానే ఏదైనా చేయాలి కదా. సో కాబట్టి ఎవరైనా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు మనకు వచ్చి ఏం చెప్పలేరు. దేర్ ఇస్ ఎ గ్రేట్ గల్ఫ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్, అవునా? సో కాబట్టి మరి వాక్యముగు దేవుడు, మరి ఆయన త్రిత్వము, త్రియేక దేవుడు, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, రైట్? సో I'm going to share a few thoughts about the Holy Trinity. Turn your Bibles to Isaiah 6th chapter. ఎవరైనా తీసిన వాళ్ళు మరి 1 నుంచి 7 వచనాలు చదవాలని చెప్పి నేను పొరపాటు చేస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచున్నది. వారి కంఠస్వరం వల్ల గడప గుమ్మముల పునాదులు
కదులుచు మందిరము ధూపం చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాబులతో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తాను తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మరి ఈరోజు ద హోలీ ట్రినిటీ గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించబోతుంటుండగా ప్రభా తండ్రి నాకు సహాయం చేయండి. ప్రభా తండ్రి నాయన మరి నా నోటి మాటలు హృదయ తలంపులు మీకు అంగీకారములుగాను వినివారికి ప్రేరేపణ పూర్వకంగాను ఉండటానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన జ్ఞాపకం మీకు పాస్ అనేది చేర్చుకొని వాటి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి యునైతి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో ద ట్రినిటీ గురించి, ద హోలీ ట్రినిటీ గురించి, త్రిత్వం గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. కానీ ఒక 30 minutesలో మొత్తం అన్నీ చెప్పగలమా? చెప్పలేము. అండ్ అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ద హ్యూమన్ బ్రెయిన్ కెన్ కాన్సన్ట్రేట్ అప్ టు 30 to 45 minutes. మనకి ఇండియాలో 45 minutes అవ్వగానే గంట కొడతారు. సో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఒక 15 minutes బ్రేక్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంతా స్కూల్ అయిపోయిన తర్వాత లాంగ్ బెల్ కొడతారు. ఒక్కొక్కసారి మనం క్లాస్ మధ్యలో ఒక ప్యూన్ తీసుకొచ్చి, అటెండర్ తీసుకొచ్చి ఒక నోటీస్ పెడతాడు. ఏంటి అంటే ఈరోజు స్కూల్కి సెలవు ఇచ్చేసారు అంటే లాంగ్ బెల్ కొట్టేస్తారు. చందాలు అందరూ అసలు బ్యాగులు కూడా వదిలేసేసి పరిగెట్టేస్తూ ఉంటారు. సో ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ కెన్ కాన్సన్ట్రేట్ అప్ టు 35-40 minutes. సో మనము 45 minutes దాటిపోయి మొత్తం తెలిసిందంతా జ్ఞానం అంతా చెప్పేయాలి, రెఫరెన్స్లు అన్నీ చూపించేయాలి అని తంటాలు పడితే ఎదుటోడికి బుర్రకు ఎక్కలేదనుకోండి, ఏం ఉపయోగం? గుడిదలో పోసిన పన్నీర్ అంటారే. సో అందుకని విల్ ట్రై టు ఐమ్ గోయింగ్ టు ర్యాప్ అప్ విదిన్ 30 minutes. సో అయితే ఇక్కడ కొన్ని మాటలు, కొన్ని వచనాల గురించి నేను ధ్యానించాలని చెప్పి ఆశపడుతున్నాను. సో ద హోలీ ట్రినిటీ గురించి. మరి ఇక్కడ యెషయా గ్రంథంలో మరి త్రిత్వంలో ఎవరి గురించి వ్రాయబడింది అంటారు? తెలియకపోయినా పర్వాలేదు, తెలిస్తే చెప్పండి. సో మనము ట్రినిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, రైట్? సో ఐజాయా టాక్స్ అబౌట్, అప్పుడు మరి జీసస్ క్రైస్ట్ ఇంకా రాలేదు కదా. సో ఐజాయా ఈజ్ టాకింగ్ అబౌట్ హూమ్? ద గాడ్ ద ఫాదర్, పరలోకపు తండ్రి గురించి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యము, గాస్పల్ షేరింగ్, ఎవాంజలిజం, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అంటిల్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దేవుని యొక్క 2వ రాకడ తర్వాత కూడా ఇంకా వాక్యము, గాస్పల్, ఇవాంజలిజం ఉంటుందా? దేవుని యొక్క 2వ రాకడ వచ్చిన తర్వాత జడ్జిమెంటే. ఎందుకంటే మొదట దేవుడు సాత్వికంగా గొర్రెపిల్లలాగా వచ్చి నీవు నేను శ్రమ పడాల్సిన శ్రమ ఆయన పడ్డాడు, నీవు నేను కార్చాల్సిన రక్తాన్ని ఆయన కార్చాడు, నీవు నేను మరి మన యొక్క శరీరం దున్నబడాల్సింది మన బదులు ఆయన. సో వెన్ యూ లుక్ ఎట్ ద క్రాస్, ఇట్ షోస్ ద
the divine love, the agape love, the love that doesn't expect anything in return. The human love is conditional. If you give me something, I'll give you back. But the God's love, the agape love, doesn't expect anything in return. సో ఇప్పుడు మనము సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది నాకు రాలేదు. నేను ఒక మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. సో నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. నేను దానికోసం ప్రార్థన చేస్తూ నాకు ఆ ప్రమోషన్ రాలేదని వెంటనే దేవుడి మీద అప్సెట్ అయిపోతే దేవుని ప్రేమ నా మీద మారిపోద్దా? ఇట్స్ అవర్ థింగ్. మనము హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా అని ఇట్స్ అవర్ థింగ్, ఇట్స్ అవర్ ఇంటర్నల్ థింగ్. మన మార్పుల వల్ల, చేర్పుల వల్ల ఆయన సింహాసనం నుంచి, అయ్యో పాపం నరేష్ చాలా ఢిల్లీగా ఉన్నాడు, నేను సింహాసనం నుంచి దిక్కు కిందకు వచ్చేస్తాను, అయ్యో అని దేవుడు హీస్ స్టిల్ అండర్ కంట్రోల్, హీస్ ఆన్ ద థ్రోన్. His attribute doesn't change. ఆ డీటీ మారదు, దైవత్వం మారదు, ఆయన ప్రభావం మారదు. సో మనుషులమైన మనకి అన్ని కలిసి వచ్చేస్తే హ్యాపీగా ఉంటాము. ఏదైనా తేడాయిందంటే ఏం చేశాడు దేవుడు, వెంటనే అప్సెట్ అయిపోతాం. అందుకని దేవుడి యొక్క ప్రేమ మారుతుందా? అలా మారితే అసలు దేవుడు పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా వచ్చిండేవాడా? సో కాబట్టి ఆయన మన యొక్క ప్రేమను బట్టి ఆయనలో మార్పు లేని దేవుడు. సో కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఇక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము, వారి యొక్క స్వరము ఎట్లా ఉందంటే, మన యొక్క స్వరము మనకి బాగా ఎదుటి వాళ్ళకి బాగా వినబడాలంటే మన సౌండ్ సిస్టమ్ బాగుండాలి. మన యాక్చువల్గా యాంప్లిఫైయర్స్ అవన్నీ ఎందుకు అంటే మన యాక్చువల్ వాయిస్ కంటే ఇంకా ఎక్కువ వినబడటానికి. కొండ మీద ప్రసంగం టైంలో దేవుడు ఏమీ మైక్రోఫోన్లు యూజ్ చేయలేదు కదా. 3,000 మంది అసలు ఆయన వాయిస్ ఏ మాత్రం మార్పు లేకుండా 3,000 మంది విన్నారు. సో అంటే ఇక్కడ యెషయా ప్రవక్త వాళ్ళ కంఠ ధ్వని గురించి ఏం చెప్తున్నాడంటే, వారి కంఠ స్వరం వలన గడప కొమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో అసలు దేవుణ్ణి స్తుతించడానికి నా పదవులు సరిపోతాయా? ఎందుకంటే అదే నోటితో మనం స్తోత్రం స్తోత్రం అంటాం, బయటికి వెళ్ళంగానే అదే నోటితో కర్సింగ్ వర్డ్స్ వాడతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ దట్. సో అంటే ఒకే నోటితో ఆశీర్వాదం పలుకుతున్నారు, ఒకే నోటితో శాపవచనాన్ని పలుకుతున్నారు. సో యాకోబు గ్రంథంలో ఏమనుంది, నాలుక కింద జీవన్ మరణాలు దాగి ఉన్నాయి. సో నువ్వు అదే నోటితో దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక అని చెప్పి వెంటనే ఏదో తేడా చేయడం కానీ వెంటనే నువ్వు తిట్టడం స్టార్ట్ చేసావంటే ఒకే నోటితో నువ్వు 2 పనులు చేస్తున్నావు. సో మరి అప్పుడు యెషయా అనుకున్నాడు, అయ్యో నా పెదవులు అపవిత్రమైన పెదవులు. సో అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, మరి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది కనుక ఇది జస్ట్ టేక్ దిస్ యాజ్ ఎ రిమైండర్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ యువర్ టంగ్ ఫర్ అన్నెసెసరీ words, please be mindful. The word of God is reminding you. నీ నోటితో ఆశీర్వాదాల బదులు ఏదైనా మాట్లాడుతున్నావా, unnecessary things, please be careful. The word of God is reminding you. సో మరి యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ సెరఫీమ్స్ లో నుంచి ఒక సెరఫీం అప్పుడు ఆ సెరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, అది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఒకవేళ నిజంగా ఇప్పుడు అట్లా జరిగితే ఎంత ధన్యత కదా. సో అప్పుడు యెషయా మరి
అక్కడ ఇమ్మీడియట్గా ఏమని వ్రాయబడిందంటే గిల్ట్ ఈస్ టేకెన్ అవే, అండ్ దెన్ సో హిస్ సిన్ అటోన్డ్ ఫర్. సో ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీ దోషము తొలగిపోయింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థిస్తున్న నీవు సడన్గా నీకు ఒక దర్శనం వచ్చి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భలా మంచి నమ్మకమైన దాసుడా, భలా మంచి నమ్మకమైన దాసుడా, అలా ఇప్పుడు వరకు ఎస్టర్డే వరకు నువ్వు ఏం చేసావు అనవసరం. నౌ యువర్ గిల్ట్ ఈస్ టేకెన్ అవే, నౌ యువర్ సిన్ ఈస్ అటోన్డ్ అని నీకు ఒక స్వరం వినబడింది అంటే ఎంత ఎంత బ్లెస్సింగ్ కదా, రైట్? మరి అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఆయన శిష్యులతో పాటు ఉన్న దేవుడు ఒక్కసారిగా ధవల వర్ణంతో చాకలి వాడు కూడా ఉతకలేనంత తెలుపుతో ఆయన గ్లోరీ ఒక్కసారికి జస్ట్ ఎ గ్లింప్స్, అది జస్ట్ ఎ గ్లింప్స్. ఒక్కసారిగా గ్లోరీ చూడంగానే వెంటనే అక్కడ ఇద్దరిని చూశారు, ఏలియాని అండ్ మోషేను. ఇక్కడ ఏదో బాగుంది, ఇక్కడ పర్ణశాలలు కడదామన్నారు. అప్పుడు వెంటనే ఒక స్వరం వినబడింది. ఏంటి ఆ స్వరం? ఎస్, రూపాంతర కొండ గురించి. సో ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫిగరేషన్ వేరు. సో మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ అనుభవం. అక్కడ శిష్యులు స్వయంగా ఆకాశంలోంచి స్వరం విన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. మరి అట్లాగా ఒకవేళ మరి అదే స్వరాన్ని మనము ఈ టైంలో 2024 May 26 ఆ యొక్క స్వరం నువ్వు వినగలిగితే ఎంత ధన్యత, రైట్? మరి ఇక్కడ పాపమునకు ప్రాయశ్చిత్తమైన ఈ దోషము తొలగిపోయేను అని చెప్పి ఇక్కడ మరి యెషయా గ్రంథంలో ఉంది. మరి యొక్క సమయంలో టర్న్ యువర్ బైబిల్స్ టు Romans 11th chapter. Romans 11th chapter తీసిన వాళ్ళు ఎవరైనా 3 వచనాలు 33 to 36 చదువుతారా? Romans 11th chapter. చదువు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత ఆశ్చర్యము, ఆయన మార్గములంత అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. సో the fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆయన అనంత జ్ఞాని. ఇంత నాలెడ్జ్ ఉంది అని మనం చెప్పటానికి సరిపోదు. ఇన్ఫినిట్, అనంత జ్ఞాని. సో ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. ఒకవేళ దేవుడు ఒక తీర్పునిస్తే, దేవా నువ్వు సరిగ్గా తీర్పు తీర్చలేదు అని ఎవరైనా అనగలరా? ఎవరైనా, ఎనీ వన్ కెన్ సే దట్ గాడ్ యువర్ జడ్జ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మరి ఆయన తీర్పులు శోధింపుని ఎవరు ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? అసలు దేవుడి గురించి, పరలోకపు తండ్రి గురించి ఎవరు మనకి చెప్తున్నారు? కుమారుడు చెప్తున్నాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు పరలోకపు తండ్రి గురించి, ఆ పరలోక రాజ్యం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనవరిలో ఇండియా వెళ్ళాను. జనవరిలో నేను సెక్యులర్గా మాట్లాడుతున్నాను, స్పిరిచువల్ దాంతో ముడిపెట్టవద్దు ప్లీజ్. సెక్యులర్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏంటి అంటే, నేను ఇండియా వెళ్ళినప్పుడు జనవరిలో ఫస్ట్ టైము నన్ను కలిసిన వాళ్ళు, ఎక్కడుంటారు మీరు? టెక్సస్లో. అవునా? ఇట్లాగా మీకు బాగా చల్లగా ఉంటుందా అంటే, టెక్సస్ కొంచెం ట్రాపికల్, ఇండియా లాగే ఉంటుంది.
బట్ నార్త్ ఈస్ట్లో నేను ఉన్నప్పుడు 11-13 ఇయర్స్ అక్కడంత కోల్డ్గా ఉండేది. అప్పుడు ఎవరైనా నేను చెప్తున్నప్పుడు ఆయన నీకేం తెలుసులే అమెరికా గురించి అన్నారు అనుకో, నువ్వే కదా అడిగావు అక్కడ ఎలా ఉంటుంది అన్నీ అడిగావు అంటే, నేను తర్వాత ఈ అమెరికా గురించి ఏదైనా నేను ఇండియా వెళ్ళి చెప్తున్నప్పుడు నాకు తెలిసి చెప్తున్నానా నోటికొచ్చిందని చెప్తున్నానా? నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఇక్కడ. 22 ఇయర్స్ నుంచి ఉన్నాను దేవుని కృపను బట్టి. 2002లో వచ్చాము. సో అందరిలాగే H1 గ్రీన్ కార్డు సిటిజన్షిప్ అంతా సేమ్ ప్రాసెస్ వచ్చు. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అడిగితేనే, నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే నాకే ఒకలాగా నువ్వు అడిగావు చెప్తున్నాను, మళ్ళా నువ్వు దానికి జస్టిఫికేషన్ చేసుకోవాలా? నేను నిజంగా అమెరికన్ చూసాను, నా పాస్పోర్ట్ చూపెట్టాలా, నా స్టాంప్ చూపెట్టాలా? సో పరలోకము నుంచి దిగి వచ్చిన కుమారుణ్ణి అట్లా క్వశ్చన్ చేశారు. అబ్రహాము సంతానం, మేము అబ్రహాం సంతానం అంటే, అబ్రహాం కంటే నేను ముందున్నానంటే, నీకు తిప్పి కొడితే 33 సంవత్సరాలు నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? యూఆర్ డూయింగ్ బ్లాస్ఫమీ, దేవదోషం చేస్తున్నావు. సో పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు, కానీ ఈ మాటలు మరి ఆయన ఎలా తెలుసుకున్నాడు? మరి సిరియా నుంచి అదేంటిది దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు మరి హీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. And then Lord, was saying that, Saul, why are you persecuting me? సౌలా నన్ను నేల నువ్వు హింసించుచున్నావు అంటే, నేను నిన్ను హింసించడం ఏంటి? ఇలాంటి వారిని ఎవరైతే రక్షణ మార్గం గుండా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు పర్సిక్యూట్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళందరినీ పర్సిక్యూట్ చేస్తున్నావు అంటే నువ్వు నన్ను పర్సిక్యూట్ చేస్తున్నావు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయిందో ఇంకా ఆయనకి అప్పటి వరకు మోషే ధర్మశాస్త్రాన్ని అంతా అవపోసన పట్టేశాడు. యెహోవా దేవుడు గురించే మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఆయన జ్ఞానము మరి ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంత ఎందుకంటే ఆయన గమలియేల్ దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైనా నన్ను ఎవరైనా నువ్వు మెడిసిన్ ఎక్కడ చదువు అంటే, నేను హార్వర్డ్లో చదివినట్టు, అమ్మో హార్వర్డ్లో చదివావా అని అంటే, ఒక ఇన్స్టిట్యూషన్కి అంత రికగ్నిషన్ ఉన్నప్పుడు ఆయన గమలియేల్ దగ్గర శిక్షణ పొందిన అపోస్తలుడైన పౌలు మోషే ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని అంతటిని అవపోసన కొట్టిన వ్యక్తి. అసలు మనము ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మన ఎదురుగా లేకపోతే మనకి ఎలా తెలుస్తాయి దేవుని గురించి, దేవుని యొక్క సంగతులు మనకి ఎలా తెలుస్తాయి? సో ఆయన అంటున్నాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయన మహిమ కలుగునుగాక. హెబ్రీయుల గ్రంథంలోను 11th చాప్టర్లో హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి ఉంటుంది. తర్వాత మరి కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును. సో మరి యోహానుకి వచ్చిన రెవల్యూషన్ బట్టి గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, మరి జాన్ 3:16 గురించి ఎట్లా తెలుసు ఆయనకి, రైట్? సో ఇక్కడ మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన మాటలు మనం గమనించాం. టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్ గాస్పెల్ 3rd chapter. జాన్స్ గాస్పెల్ 3rd chapter లోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను ఒక 30 minutesలో మిగిస్తాను అన్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ at 6:30. సో మరి
ఈ జాన్స్ గాస్పల్ 3rd chapter, please keep it open. I'm reading starting from verse 1. We'll meditate those verses. So, యోహాను 5 books రాశారు. First thing is the gospel, and then 3 letters. 1st John, 2nd John, and 3rd John, and then the last one, Revelations. So, 5 పుస్తకాలు, గ్రంథాలు ఆయన రాశారు. ఈ యోహాను సువార్తలో మరి 3వ అధ్యాయము మరి 1వ వచనం చూస్తే ఈ నికోడెమస్ మరి మామూలు డే టైం వెళ్ళొచ్చుగా అందరూ ఉన్నప్పుడు. డే టైం వెళ్ళా. ఏ టైంలో వెళ్ళాడు జీసస్ క్రైస్ట్ దగ్గరికి? నైట్ టైం వెళ్ళాడు. అంటే ఎవరు చూడకూడదు. అరే ఇదేంటి ఈయన మరి యూదులకు అందరికీ బోధకుడు కదా, ఈజ్ ఎ రాబాయ్ కదా, ఈయనేంటి జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి, మరి ఎవరు అనుకోకూడదు. సో ఒకసారి జాన్ వెస్లీ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యం షేర్ చేస్తూ ఒక విషయాన్ని ఆయన చెప్పారు. ఏంటి అంటే జాన్ వెస్లీ మనకి హోసన్న జాన్ వెస్లీ గారు ఉన్నారు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బైబిల్ వండర్స్ అండ్ యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ. వాళ్ళ ఫాదరు వాక్యం చెప్తూ ఒక మాట షేర్ చేశారు. ఏంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ వీధి నుంచి వెళ్ళాలన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అరుగు మీద కూర్చున్న ఒక పౌరోహితుడు ప్రీస్ట్ సడన్గా లేచి సీరియస్గా మాట్లాడంట. పాస్టర్ గారు అంటే ఏంటండి మీరు ఒకసారి లోపలికి రండి అన్నాడంట. అప్పుడు నేను అనుకున్నాడంట, సౌండ్ తగ్గించు, నువ్వేమో అందరినీ మార్చేస్తున్నావు ఏంటి, ఈ టైప్లో మాట్లాడతాడేమో అనుకున్నాడు. ఏదైతే నేను దేవా స్తోత్రం, మీరే నాకు సహాయం చేయండి, ఏం మాట్లాడాలో నా నోట్లో మీ మాటలు ఉంచండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత గొళ్ళెం పెట్టాడండి. గొళ్ళెం పెట్టిన తర్వాత ఏంటి కర్రగానే చేస్తాడా ఏంటి అని అంటే ఇమీడియట్ చేతులు పట్టుకుని సార్ మా గురించి ప్రార్థన చేయండి అని అంట. పౌరోహితుడు ఎవరికి తెలియకూడదు, కానీ ప్రార్థన కావాలి. అది రహస్యంగా లోపలికి తీసుకొచ్చి గొళ్ళెం పెట్టి ఈ నికోడెమస్ కూడా అర్ధరాత్రి వెళ్ళాడు. అర్ధరాత్రి వెళ్ళి జీసస్ క్రీస్తు మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి వెళ్ళి జీసస్ క్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఇక్కడ మనము టుడే we're talking about the Holy Trinity. So we discussed about the Father, the God the Father. Now we are meditating about the Jesus Christ, right? So ఇదే చాప్టర్లోనే బోత్ సన్ అండ్ దెన్ ద హోలీ స్పిరిట్ గురించి కూడా మనం ధ్యానిస్తాం. ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. సో ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఆయనకి ఏమంటున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీలో ఎవరైనా ఇంకా బ్యాప్టిజం తీసుకోకపోతే దిస్ ఈజ్ ఎ రిమైండర్ ఫర్ యూ గైస్. యూ హ్యావ్ టు బీ బ్యాప్టైజ్డ్. ఎందుకంటే నేను సొంతంగా చెప్తున్న మాటలు కదా. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మనకి క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఇంజనీరింగ్, డాక్టర్స్, లాయర్స్. మరి అక్కడ మన క్రెడెన్షియల్ని బట్టి ఓహో ఈయన డాక్టరా, ఓహో ఈయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనలా, ఓ ఈయన లాయరా, మన క్రెడెన్షియల్ని బట్టి మనకి అర్థమైపోద్ది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక హాస్పిటల్ దగ్గర, మీరు ఎవరైనా సడన్గా యూనివర్సిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు నన్ను వైట్ కోట్తోనూ మెడలో స్టెథోస్కోప్తోనూ ఒకవేళ మీరు చూసారనుకోండి, నువ్వు ఏం పని చేస్తావు, ఇంజనీర్వా, నువ్వు లాయర్వా అని ఎవరైనా అంటారా? నీకేం కనపట్లేదా నేను ఏం వేసుకున్నాను ఏంటో అంటే దట్స్ ఆబ్వియస్, రైట్? సో అట్లా ఇప్పుడు మనకి క్రెడెన్షియల్స్ని బట్టి మనం గెస్ చేసేస్తాం. అదే నేను ఒక షార్ట్స్ వేసుకుని, వెక్కిరేసుకుని, మన బీచ్ శాండల్స్ వేసుకుని హాస్పిటల్ ముందున్నాను, డాక్టర్ గారు అని అంటాడు ఎవడైనా? నేనెవరో తెలియదు కదా. అలాగే డాక్టర్ రెడ్డి, కవితా రెడ్డి అని న్యూయార్క్లో
ఆవిడ ఈ ఇండియాలో 150 బెడెడ్ హాస్పిటల్ ఉండేది ఆవిడకి. ఆవిడ గైనకాలజీ, ఇండియాలో గైనకాలజిస్టు. ఇక్కడికి వచ్చి వాళ్ళ అబ్బాయి కోసం ఇంటర్నల్ మెడిసిన్ చదివి ఆవిడ మళ్ళా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఆవిడ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు సొంత హాస్పిటల్, 150 బెడెడ్ హాస్పిటల్, అక్కడ ఏదో ఫ్రంట్ని ఏదో చిత్తు కాగితాలు ఏముంటే అది తీస్తుందంట. ఒక పేషెంట్ వచ్చి, అమ్మా గైనకాలజిస్ట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళాను అంటే ఆవిడకి నవ్వచ్చు, ఏం కాదు నీకెందుకు చెప్తాను, నేను డాక్టర్తో చెప్పుకుంటానులే, నన్ను తీసుకెళ్ళంటే నేనే ఆవిడనందంట. సో మనిషిని బట్టి మనము హుందాగా కనబడితే ఈవిడే ఏంటి డాక్టర్ అని, చిన్న చితగా కనబడితే ఏదో ఇల్లు ఉచ్చుకునే ఆవిడని, మనుషుల్ని బట్టి మనము డిసైడ్ చేసేస్తాం, రైట్? సో ఇక్కడ మరి ఈ క్రెడెన్షియల్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సో ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు బాప్టిజం గురించి ఆయన మరి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా రిమైండ్ చేస్తున్న మాట, మీరందరూ ఒకవేళ బాప్టిజం పొందుకుంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్దామా? అందరూ బాప్టిజం తీసుకుంటే, తీసుకోకపోతే తీసుకోవాల్సిన వాళ్ళు ఒకసారి బాప్టిజం యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరే చదువుకోండి. మనకి బెరయన్స్ గురించి ఎవరికైనా తెలుసా? బెరయ అన్న మనుషుల గురించి. బెరయన్స్ అంటే ఏంటి అంటే, ఈ అపోస్తులు పౌలు శీలలు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ లేఖనాలను తిరగేసుకున్నారంట. అంటే వీళ్ళు కరెక్ట్గా చెప్పారు, అలా వీళ్ళు చెప్పిన దాంతో పరిశుద్ధ గ్రంథంతో మ్యాచ్ అవుతుందా లేదా? సో అట్లాగా ఇప్పుడు ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలి వాడవైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? సో మనము నార్మల్గా ఆలోచిస్తే హీ హ్యాడ్ సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్, అందులో తప్పలేదు. మన క్వశ్చన్స్ బైబిల్ చదువుతున్నప్పుడు క్వశ్చన్స్ రావడంలో తప్పలేదు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఆ యొక్క మర్మాలను బయలుపరుస్తాడు. ఇందాక నేను క్రెడెన్షియల్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇక్కడ మనకి మన డిగ్రీలను బట్టి ప్రొఫెషన్ అర్థమైపోద్ది. సో ఈ మధ్యన మ్యాట్రిమోనియల్లో కూడా మాకు బోర్న్ అగైనే కావాలి అంటే, బోర్న్ అగైన్ అదేమన్నా అది క్రెడెన్షియలా? బోర్న్ అగైన్ కావాలి అంటే, బోర్న్ అగైన్ అనేది ఆ యొక్క మనిషికి దేవునికి సంబంధమైన విషయం. అంటే అదొక క్రెడెన్షియల్ లాగా యాడ్ చేసుకోవడానికి, సివిల్లోను రెజ్యూమ్లోను పెట్టుకోవడానికి కాదు. దట్స్ ఏ అంటే నువ్వు తప్పు పట్టట్లా నేను. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ బికాస్ దట్స్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సేయింగ్. నువ్వు తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ్గా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడైనా సరే అప్పర్ కేస్ లెటర్ ఉంటే దట్స్ టాకింగ్ అబౌట్ Holy Spirit. If you see the lowercase letter, that talks about our inner spirit. So the Holy Spirit, God interacts too with my inner spirit. You know, the Satan has also mindset ni kuda marche. So okay, sometimes agni బాణాలు వేసి మనల్ని మైండ్ని కూడా మార్చేంత అబద్ధికుడు, శోధకుడు. హీస్ ఎ కామన్ ఎనిమీ టు ఎవ్రీ వన్. సో ఇక్కడ మరి ఇక్కడ సో మనము పరలోకపు తండ్రి గురించి మాట్లాడుకున్నాం. సో ద గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈస్ ద హోలీ స్పిరిట్. సో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా పలుకుతున్న మాటలు ఏంటి అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. తెలుగు బైబిల్లో ఆత్మ ఆ అన్నది బోల్డ్ లెటర్లో ఉంటుంది, అప్పర్ కేసులో ఉంటుంది. తెలుగు మామూలుగా మన ఆత్మ గురించి చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. సో ఇక్కడ మరి ఆత్మము ఆత్మ మూలంగాను, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను అన్నది. యోసేపుకి మరియకి
న్యాచురల్గా పుట్టుంటే ఆయన మనుష్యుడే అవుతాడు తప్ప దేవుడు అవ్వడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భాన్ని ధరించాడు కాబట్టి ఆయన యోసేపు మరియమ్మలు యొక్క శారీరక కలయికల వలన పుట్టల, ఆయన పరిశుద్ధాత్ముడి ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అందుకనే కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకి మీరు ఇమానియల్ అని పేరు పెట్టుదురు. గాడ్ విత్ అస్, ఇమానియల్ అన్న మాటకు దేవుడు భాషాంతమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఇక్కడ మరి శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. మనం యాక్చువల్గా ఒక విండో చిన్నది ఓపెన్ చేసేటప్పటికే గషింగ్ ఆఫ్ ద విండ్ అని అనిపిస్తుంది మనకి. కానీ ఇటు వచ్చింది గాలి, ఇప్పుడు కుడి పక్క వెళ్తుంది లేకపోతే ఎడం పక్క వెళ్తుంది అని నో వన్ కెన్ టెల్. మనం యూ కెన్ ఓన్లీ హియర్ ద నాయిస్. బట్ గాలి మనకి కనిపిస్తుందా? మనకి కనబడదు. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. అప్పుడు అంటున్నాడు నికోదేము, ముగిస్తున్నాను, ఈ సంగతులు ఎలాగ సాధ్యము? ఆయన అడుగ్గా యేసు ఇట్లా, నువ్వు ఇశ్రాయేలు బోధకుడే వెండి వీటిని ఎరుగువా? నువ్వు రాబాయే కదా, మోషే ధర్మశాస్త్రాన్ని అందరికీ నువ్వు వివరిస్తున్నావు కదా, ఈ విషయాలు నీకు తెలియవా? మరి నీవు ఇశ్రాయేలు బోధకుడే వెండి వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము. ఇక్కడ మేము అంటే ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మాటలో స్వయంగా పలికిన మాటలు. ఇక్కడ మేము అంటే ఎవరు? ఎస్, ఎందుకంటే ఆది కాండములో మనం అక్కడ చూస్తే అక్కడ లెట్ మీ మేక్ మ్యాన్ ఇన్ మై ఓన్ ఇమేజ్ అని లేదు. ఏమని ఉంటుంది? లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. మరి అంటే మన స్వారూప్యంలో మరి మనిషిని చేద్దాం. మన అనేటప్పటికే ద టాక్స్ అబౌట్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ద ట్రినిటీ గురించి ఆది కాండంలోనే రాయబడింది. ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తున్న మాటలు, మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యం మీరు అంగీకరించని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఓకే, ఈయన ఇప్పటి వరకు భూలోకంలో ఉండేవాడు, ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అంటానికి లేదు. పరలోకము నుంచి దిగొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఇక్కడ భూ సంబంధమైన సంగతులు నేను మీకు చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన మీరు ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. మరి అరణ్యంలో మరి ఇశ్రాయేలీ జనాంగము మరి 40 years తీసుకున్నారు ప్రామిస్ ల్యాండ్ వెళ్ళటానికి. ప్రామిస్ ల్యాండ్ ఇప్పుడు మనం ఈ క్రాస్ ప్రభువైన యేసుక్రీస్తుని శిలువ మీద నిలబెట్టి మరి అట్లా ఎందుకు చేశారు అంటే, మరి అరణ్యంలో ఏమైంది? అందరూ తాపకరమైన సర్పాలతో కాటికి చనిపోయారు. అప్పుడు మోషే ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని పైకి నించోబెట్టి, మీరు ఆ సర్పం వైపు చూడండి, ఆ ఇత్తడి సర్పం వైపు చూడండి. చూసిన వాళ్ళు బతికారు, చూడని వాళ్ళు చనిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు రక్షణ పొందుకుంటారు, నమ్మని వాళ్ళు they have to go through that hellfire. There is no other way. పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఏంటి? నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారానే తప్ప పరలోకపు రాజ్యంలోకి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఇక్కడ అందుకనే మరి అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. ఇప్పుడు మనకి నిండు 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. మనం ఒకవేళ 100 years బతికేమనుకో, 100 years తర్వాత ఏంటి? 100 years తర్వాత నువ్వు వెంటనే పరలోకానికి వెళ్ళిపోతావా ఆటోమేటిక్గా? 100 years తర్వాత ఆటోమేటిక్గా నువ్వేం వెళ్ళిపోవు కదా. మరి ఇక్కడ
మరి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే, ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే, మన యొక్క ఇటర్నిటీలోకి వెళ్ళాలంటే ఎవరు మార్గం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరి వేరే మార్గం లేదు. అప్పుడు అంటున్న మాటలు మనకందరికీ తెలుసు, బాగా ఫెమిలియర్ బైబిల్ వర్డ్స్. జాన్ 3:16. ఎవరు బైబిల్ చూడకుండా చెప్పండి, ఒకరు ఇంగ్లీష్లోను ఒకరు తెలుగులోను. ఐఎమ్ క్లోజింగ్. సో దేవుడు లోకమును ప్రేమించాడు, ఆయన తన ఒకటే కుమారుడే పుట్టిన వారిని విశ్వసించి ప్రతి వారిని నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన నిర్ణయించాడు. Amen. Praise the Lord. John 3:16. For God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఇంత ప్రేమించాడు, కొంత ప్రేమించడం లేదు. దట్స్ లిమిట్లెస్, ఇన్ఫినిటీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఐఎమ్ క్లోజింగ్ విత్ ద 17th verse. కెన్ సమ్వన్ రీడ్ John 3:17? God sent not his Son into the world to condemn the world, but the world through him might be saved. Yes, thank you, sister. For God did not send his Son into the world to condemn the world, but in order that the world might be saved through him. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు వచ్చినప్పుడు ఆయన సాత్వికుడిగా, గొర్రెపిల్లగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, రైట్? కానీ రెండవసారి వచ్చేటప్పుడు ఆయన యూదా గోత్రపు సింహం వలె ఆయన రోబోతున్నాడు. మనమందరము ఆ యొక్క ధవల సింహాసనం ముందు నించోవలసిన వారమే, త్రాసులో తేలిపోకుండా. మరి బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని బిరుదు పొందుకోవాలి అంటే దెన్ వీ హ్యావ్ టు బీ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. May Lord bless these few words for our spiritual edification. దేవుడు మన యొక్క కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీరు ఈ లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు. కాబట్టి మీ యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపకుండా నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించారు. మరొక సమయంలో ఎవరైతే రక్షణ భాగ్యం పొందుకోలేదో నాయన, మరి నశించిపోతున్న ఆత్మల విషయంలో భారంతో ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా తండ్రి నాయన, మరి వారిని రక్షణ మార్గంలో నడిపించమని, మీ యొక్క సువార్త ప్రతి మారుమూల ప్రాంతాల్లో ప్రకటింపబడేలాగున, ప్రతి మోకాలు మీ నామంలో వంగేలాగున, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించేలాగున సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన మీరు పాసన చేర్చుకుని వాడు జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.